బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్టును గులాబీ నేతలు ఖండించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు సమయంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇది దుర్మార్గ చర్యని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో దళిత బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి వేధించాలని చూస్తున్నారని తెలిపారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా అతడి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయడాన్ని తప్పుబట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో 6 గ్యారంటీలు అటకెక్కించి 7వ గ్యారంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక అణచివేతతో బీఆర్ఎస్ గొంతు నొక్కేందుకు విఫలయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు కేసులు కొత్త కాదని, అరెస్టుని లెక్క చేయబోమని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడబోమని తెలిపారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సుమిత్ర, ఈ ఉదయం నుంచి కూడా ఎర్రోళ్ల శ్రీనివాస్ వ్యవహారంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదయమే తెల్లవారుజామునే ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో అంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఫిర్యాదు చేసేందుకు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్లారు. పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డిని గతంలోనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఈ రోజు అదే కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి ఇప్పటి వరకు అంటే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొద్దిసేపటి క్రితం నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పరామర్శించారు. పార్టీ పరంగా పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇప్పుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు ప్రవేశపెట్టారు. దీంతో మేజిస్ట్రేట్ ముందు ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బెయిల్ పై వాదనలు జరుగుతా ఉన్నాయి. బెయిల్ మంజూరవుతుందన్న ఒక ధీమాను గులాబీ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే A1 గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు A2 గా ఉన్న ఎర్రోళ్ల శ్రీనివాస్ కూడా బెయిల్ మంజూరు చేస్తుందన్న ఒక ధీమా గులాబీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. వాదనలు కూడా జరుగుతుండడంతో మరి కాసేపట్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సుమిత్ర. అంటే శ్రీకాంత్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇష్యూకి సంబంధించి, అరెస్టుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ అలాగే హరీష్ రావు కూడా స్పందించినట్టుగా తెలుస్తోంది, పరామర్శించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పార్టీ పరంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటున్నట్లయితే బీఆర్ఎస్ నేతలపై కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ కేసులను పరిశీలిస్తున్న పార్టీ ఖచ్చితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్తున్నాయి. ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తుందని, ఇలాంటి కేసులకు తాము భయపడబోమని బీఆర్ఎస్ నేతలు ప్రకటన చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, న్యాయ సహాయంగా పార్టీ పరంగా పూర్తిగా కార్యకర్తలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం నమోదు చేసే అక్రమ కేసులను తాము ఎదుర్కొంటామని, ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. సుమిత్ర. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్స్.